ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈ రోజు యొక్క విశిష్టత ఒక్కసారి. నవదుర్గలలో చంద్రఘంట అని చెప్తారు అమ్మవారు. ఈవిడేంటంటే ఆమె మీద ఉన్న అమ్మవారు చతుర్భుజిగా మనకు దర్శనమిస్తుంది. పిండ చప్రవరారూఢ అని చెప్తారు. అది గ్రద్ద మీద ఎక్కి కనిపిస్తుందని సింహవాహినిగా కూడా అని కూడా చెప్తారు. అమ్మవారికి ఏంటంటే ఆమె చంద్రవంకని ధరిస్తుంది కదా. లలితా స్వరూపం శివుడు ఎట్లా చంద్రవంకని ధరిస్తాడో దేవీ స్వరూపాల్లో కూడా చంద్రవంకని ధరించిన రూపం కనపడుతుంది. ఇక్కడ ఉండే చంద్రవంక ఘంటా స్వరూపంలో దర్శనమిస్తుంది. అందుకని చంద్రఘంట అని చెప్తారు. అయితే ఈ చంద్రఘంటా స్వరూపం ఏంటంటే జ్ఞానస్వరూపిణి, చాలా శక్తియుక్తులు కలిగిన తల్లిగా చెప్తారు. ఏదైనా పని కావాలంటే మన ప్రతిభ దశ దిశలా వినపడాలంటే చంద్రఘంటని ప్రార్థించాలంటారు. అయితే నవదుర్గా స్వరూపాల్లో శ్రీశైలంలో చంద్రఘంటాదేవిని వేస్తారు. సాధారణంగా మనం చేసుకునేటప్పుడు ఇంట్లో ఏం చేస్తామంటే గాయత్రి స్వరూపాన్ని ప్రార్థిస్తాం. 3వ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ తృతీయ నాడు 3వ రోజు ఈ గాయత్రి స్వరూపం అంటే మనకి తెలిసిందే. గాయత్రి అనగానే గాయత్రి మంత్రం ప్రతి వాళ్ళకి తెలుసు. గాయత్రి సంధ్యాదేవత. ఇది మనకి లలితా శాస్త్రంలో గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అని ఒక నామధేయంలో చెప్తారు. ఈవిడ ద్విజులతోటి సేవించబడుతుంది అని. ద్విజుడు అంటే 2 సార్లు పుట్టినవాడు అని. 2 సార్లు పుట్టినవాడు అంటే మొదట మామూలుగా జన్మించిన తర్వాత కొంత వయసు వచ్చాక గాయత్రి మంత్రోపదేశాన్ని పొందినవాడు. మంత్రోపదేశం పొందితే వాడు 2వసారి పుట్టినట్టు, మరుజన్మ పుట్టినట్టు. వాళ్ళని ద్విజులు అంటారు. సాధారణంగా మనం దాన్ని బ్రాహ్మలు అనే అర్థంలో చెప్పుకుంటాం. బ్రాహ్మల్లోనే ఒడుగు చేసుకుంటారు కాబట్టి ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేయటమే కాదు, ఒకవేళ ఎవరికైనా కనుక ఉపనయన సంస్కార విధితోటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. మహామంత్రోపదేశం. గాయత్రి నిత్యం చేసిన వాడికి ఒడుగు చేసుకుంటే వాడు ద్విజుడైపోతాడని అనుకోవడానికి వీల్లేదు. ఆ ఉపాస్య దేవత ఎవరైతే ఉందో ఆమెని ఉపాసిస్తూ త్రికాల సంధ్యావందనాదులు లేదా కనీసం ఏకకాల సంధ్యావందనమైనా చేసిన వాడే నిజమైన ద్విజుడు. ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు మంత్రాన్ని. అయితే ఈ మంత్ర అధిష్టాన దేవతగా కనపడే గాయత్రి ఏంటంటే మన బుద్ధిని శక్తిని ప్రచోదనం చేస్తుంది ఈ తల్లి. ఇవిడ 5 ముఖాలతోటి ఉంటుంది. సూర్యస్వరూపంగా కనిపిస్తుంది అమ్మవారు. దీనికి చాలా అత్యద్భుతమైన శ్లోకం అక్కడ చెప్తారు. మామూలుగా మనం గాయత్రి దేవిని చూడంగానే ఎక్కడైనా విగ్రహం 5 రంగుల్లో పంచముఖ స్వరూపంగా కనిపిస్తుంది. పంచముఖి 10 చేతులతోటి. ఈ 10 చేతుల్లో మనకి యజ్ఞంలో ఉపయోగించేటువంటి శృక్కుశృవాలని ధరించి ఉంటుంది అమ్మవారు. యజ్ఞంలో ఏం చేస్తారు, హోమంలో మామూలుగా గరిటెత్తి అట్లా ఎత్తి పోసేయరు. దాన్ని పోయటానికి 2 గరిటెలు ఉంటాయి. ఒకటేమో ఇట్లా చిన్న గుంట ఉంటుంది, రెండోది ఇట్లా వెడల్పాటి మూతి స్పూన్ లాగా ఉండి కొంచెం కొస వస్తుంది అనమాట. దానికి శృక్కు శృవము అంటారు. శృక్శృవాలు అవి ధరించి ఉంటుంది ఈవిడ. యజ్ఞ అధిష్టాన దేవతగా కనిపిస్తుంది. గాయత్రిని ఉపాసించిన వాడికి బుద్ధి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది, సరిగ్గా ఉంటుంది. ఆ సరిగ్గా ఉండటానికి ఈమెకి ఒక మంత్రం శ్లోకం చెప్తారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖైస్తీక్ష్ణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని. మొత్తం 10 చేతుల్లో ఉండే 10 విషయాలు కూడా చెప్తారు. అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటే ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయ, 5 ఛాయలు. ముక్త అంటే ముత్యం, విద్రుమము అంటే పగడం, హేమం అంటే బంగారం, నీలం అంటే ఆ నీలపు రంగు, అదే ఏమంటారంటే శ్యామల వర్ణం, ధవళము తెలుపు. ఈ 5 రంగుల్లో తెలుపు మళ్ళీ అది వేరు. ఈ ధవళము వేరు, ముత్యపు రంగు వేరుగా ఉంటుంది. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. 5 రంగుల్లో అమ్మవారి ముఖం కనిపిస్తుంది. ఈ 5 రంగులు మనకి ఎక్కడ కనిపిస్తాయి, సూర్యకాంతిలో కనపడతాయి. సూర్యుడు నీటి మీద పరావర్తనం చెందినప్పుడు మనకేం కనపడుతుంది, ఇంద్రధనస్సు కనిపిస్తుంది. అందులో ఉన్న 5 రంగుల్ని అమ్మవారు కలిగి ఉంటుంది. బుద్ధికి ప్రచోదనాన్ని ఇచ్చే తల్లి ఈమె. 10 చేతులతోటి చాలా ప్రత్యేకమైన స్వరూపంలో చక్కటి పద్మం మీద కూర్చుని దర్శనమిస్తుంది.
మనసుతోటి చూడాలి గాయత్రిని. మనకి అందరి దేవతలకి గాయత్రి మంత్రం ఉంటుంది. గాయత్రి ఒక గాయత్రి మంత్రంగా ఓం భూర్భువ స్వహ గాయత్రి మంత్రం అయితే అందులో 24 అక్షరాలలో 24 మంది దైవాలు ఉంటారని చెప్తారు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అక్షరానికి ఒక దైవం. ఓ. అగ్ని సూర్యుడు ప్రత్యేకంగా ఉంటారు. దీనికి మనం ఇది చేయలేము. గాయత్రి మంత్రం చదివినా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, హోమం చేయలేము, ఇలా చెప్పుకుంటాం. అయితే మనం ఏం చేయొచ్చు, ఉదయకాల సూర్యుడిని దర్శనం చేస్తే ప్రతిరోజు కుదిరితే ద్విసంధ్యల్లో పొద్దున సాయంత్రం ఓ. గాయత్రి దర్శనం లభిస్తుంది. ఉదయం కాలం మనం పొద్దున్నే సూర్యుడిని చూడాలంటే ఏం చేయాలి? ఉదయమే లేవాలి, రాత్రి తొందరగా పడుకోవాలి. పడుకోవాలి. సూర్య దర్శనం చేసిన వాళ్ళకి బుద్ధికి ప్రచోదనం లభిస్తుంది. అది గాయత్రి యొక్క శక్తి. ఓ. లలితా శాస్త్రంలో ప్రత్యేకంగా ఈ నామాన్ని చెప్తారు. అయితే మనకి విజయవాడలో అమ్మవారికి ఈ రోజున బూడిద రంగు అంటే గచ్చకాయ రంగు వస్త్రాన్ని ధరింపచేస్తారు. అమ్మవారికి ఈ రోజున నివేదన గారెలు, కొబ్బరన్నము నివేదన చేస్తారు. ప్రాంతాల వారీగా చిన్న చిన్న మార్పులతోటి. ఓకే, మినపగారులైన రమ్మగారు ఇంకా వేరే దేనితైనా అంటే అది నియమంగా చెప్పబడలేదు. మనము బొబ్బర్లు లాంటి వాటితోటి కూడా బలవర్ధకమైనవి. అయితే మనం ఏంటంటే మనం ఈ దేవాలయానికి సంబంధించిన వీళ్ళ దైవానికి సంబంధించి ఉల్లిపాయలు అవి వాడం కదా. ఉల్లి వెల్లుల్లి వాడకుండా మనము బొబ్బర్లు కానీ తర్వాత పెసరు కానీ ఇలాగ పప్పులకు సంబంధించింది పప్పు, బొబ్బరి పప్పు కానీ పెసరపప్పు లేదా శనగపప్పు గారెలనైనా సమర్పించదు. ఎందుకంటే మనం మినపగారెల్ని ప్రత్యేకంగా మహానవమికి పెడతాం. అవును, అలా ప్రత్యేకంగా చేస్తాం కదా. మహానవమి నాడు గారెలు ఓకే మినుము బలం ఇస్తుంది అమ్మవారి, కానీ కాళికా శక్తి కాబట్టి. ఇప్పుడు మాత్రం మనం ఏ గారెలనైనా చేసుకోవచ్చు. కొబ్బరన్నాన్ని మెయిన్గా అమ్మవారికి సమర్పిస్తారు. గాయత్రిని ఉపాసించిన వాళ్ళు, నమస్కరించి ప్రార్థించిన వాళ్ళకి కూడా బుద్ధికి ప్రచోదనం లభిస్తుంది. అన్ని అంటే ఏమనాలి, మల్టీ టాలెంటెడ్గా అవుతారు మనుషులు. మనకు అది కావాలి కదా, మల్టీ టాస్కింగే కావాలి. బోల్డ్ చేయాలి, చాలా అవసరం. ఈ రోజుల్లో చాలా అవసరం. అమ్మవారికి 5 ముఖాలున్న హృదయం ఒక్కటి. మనం 5 ముఖాలతోటి 5 స్వది చేతులతోటి పని చేయగలిగే స్త్రీలకి అమ్మవారు ఉపాస్య దేవతగా ఉండటం మంచిది. దీనికి గాయత్రి మంత్రమే చదువుకోకర్లేదు. నేను చెప్పాను కదా, ఈ ముక్తా విద్రుమహేవ నీలధవళ ఛాయ అని కొడితే మీకు ఇంటర్నెట్లో చక్కగా డౌన్లోడ్ అయిపోతుంది శ్లోకం. ఆ శ్లోకాన్ని నేర్చుకోండి. సూర్యునికి నమస్కారం చేయండి నిత్యము. దానివల్ల గాయత్రీదేవిలో ఉండే శక్తి మనకి లభిస్తుంది. సవితృదేవత అన్నమాట ఆవిడే. సవిత్రుడు దేవతగా ఉన్నాడు, సవిత దేవతగా ఉంది, అలా చెప్పబడుతుంది మంత్రంలో కూడా. అంచేత ఈ సూర్యశక్తి గాయత్రి యొక్క శక్తి. ఓకే, అలాగే రమ్మగారు నమస్తే. నమస్తే.